కొన్ని ఐడియాస్ మనుషులను నడిపిస్తూ ఉన్నాయి. గొప్ప సంఘం అంటే ఏమిటి? వాళ్ళ ఉద్దేశంలో ఏ సంఘములో అయితే ఆదివారము ఎక్కువ మంది చేరతారో అది గొప్ప సంఘం. అంటే సంఖ్యాబలమును బట్టి ఆ సంఘం యొక్క గొప్పతనాన్ని అంచనా వేస్తున్నారు. మరికొంతమంది ఆ సంఘానికి ఎంత డబ్బు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. నాకు తెలిసిన కొన్ని సంఘాలలో 1 crore, 2 crores, 3 crores బ్యాంకులో ఉంటాయి. సంఘానికి డబ్బు బ్యాంకులో పెట్టడానికి ఇస్తారా దేవుని ప్రజలు? లేకపోతే ఇంకేమైనా చెయ్యమని ఇస్తారా? దేవుని సేవ కొరకు ఇస్తారు, సువార్త ప్రకటన కొరకు ఇస్తారు. క్రొత్త ప్రదేశాలలో సువార్త చేరని ప్రదేశాలకు సువార్తను చేర్చడానికి ఇస్తారు. బట్ ఆ సంఘాలు బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకొని అతిశయిస్తారు, దాని గురించే మాట్లాడతారు. తర్వాత కొన్ని సంఘాలలో సంఘమునకు గొప్పతనము దేని నుంచి వస్తుంది అని వాళ్ళ భావన. అంటే ఎంత పెద్ద భవనం కడితే అంత గొప్ప సంఘం. ఈ మధ్య అదొక పిచ్చిలాగా పట్టుకుంది. రికార్డ్ స్థాయిలో ఇంత కెపాసిటీ ఉన్న బిల్డింగ్ కట్టాం. సరే, ఆ విధంగా పోటీ పడుతుంటే ఇంకొంతమంది చర్చ్ కాంపౌండ్లో హెలీప్యాడ్ పెట్టి కట్టాం. హెలీప్యాడ్, హెలికాప్టర్ దిగటానికి. ఎందుకో, ఎవరి రాక కొరకో, ఎప్పుడు ఉపయోగపడటానికి కొరకో. ఈ విధంగా చాలా గందరగోళ పరిస్థితులు. అసలు సంఘము అని పిలువబడటానికి వీలు లేని వాటి సంఖ్య ఎక్కువ అవుతుంది. నేను నిరభ్యంతరంగా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదని కొంతమంది పేర్లు కూడా తీసుకొని టెలివిజన్ షోస్లో కానీ యూట్యూబ్లో లైవ్ షోస్లో కానీ చెప్తున్నాను. వాళ్ళు వ్యాపార సరళిని అనుసరిస్తున్నారు, అంతేగాని వాక్యానుసారమైన విధి విధానాలను అనుసరించడం లేదు. సంఘం అంటే స్థానిక సంఘములో పెద్దలు, కాపరులు ఉండాలి, పరిచారకులు ఉండాలి, సభ్యులు ఉండాలి, వాళ్ళ మధ్య సంబంధం ఉండాలి, వారి మధ్య ఐకమత్యం ఉండాలి, సహవాసం ఉండాలి, ఒక కుటుంబము లాంటి వాతావరణం ఉండాలి. ఇవేమీ లేకుండా ఆయన ఒక చోటు ఉంటాడు, అక్కడ ఒక 30,000 మందినో 40,000 మందినో గ్యాదర్ చేస్తాడు. ఆ వచ్చే వాళ్ళంతా వీళ్ళు ప్రభు దగ్గరికి నడిపించిన వాళ్ళ కాదు, వేరే వేరే సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఇటు మరల్చబడుతూ ఉన్నారు. వాళ్ళని ఆకర్షించడానికి చేపలను పట్టుకునేవాడు ఎర ఎలా వేస్తాడో వీళ్ళు అలా ఎరలు వేస్తారు. ఇక్కడికి వస్తే ఈ మేలు జరిగింది, ఇక్కడికి వస్తే ఇంతమంది ఉంటారు, ఇక్కడికి వస్తే BMW కార్ లాటరీ ఉంటుంది, సో మీదే అవ్వచ్చు ఆ BMW కారు. దొంగ వ్యాపారాలు చేస్తూ ప్రజలను ఈ మధ్య జరుగుతున్న దాన్ని నేను ఎలా వివరిస్తాను అని అంటే, చేపలున్న చోటికి వెళ్ళి చేపలు పట్టడం కాదు, చేపలు పట్టిన తర్వాత గంపల్లో చేపలు ఉంటాయి కదా, ఆ గంపలో కొన్ని ఈ గంపలో కొన్ని తెచ్చి వీడు కొత్త గంప పెడతాడు. ఇలా జరుగుతుంది. ఒక చోట ఉంటాడు, వేరే వేరే పట్టణాలన్నిటిలో బ్రాంచ్లను ఓపెన్ చేస్తాడు. అంటే ఇదేదో షాపులు బ్రాంచులు ఓపెన్ చేసినట్టు. కాపరి, ఎల్డర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే చందాలు పట్టేవాళ్ళు అంతే. దాన్ని సంఘం అనొచ్చా? ఈ సంఘం అంటే సంఘంలో ఎల్డర్స్ ఎవరు కనపడరు, ఒక్కడే కనిపిస్తాడు, ప్రతిదీ అతనే చేస్తాడు. ఎన్ని ప్రసంగాలైనా ఆయనే. డబ్బులకి లెక్క ఉంటుందా? అది ఉండదు, ఎందుకంటే అదంతా కుటుంబ వ్యాపారం. సో ఆయన కాకపోతే ఆయన కొడుకు, ఆయన భార్య. సో ఇదంతా కూడా ఫ్యామిలీ బిజినెస్ టైప్లో అయిపోయింది పరిచర్య. ఈ విధంగా క్రైస్తవ లోకములో
సంఘం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. శిష్యులను తయారు చేయుట అనే మహా ఆజ్ఞకు ప్రాధాన్యత ఉండడం లేదు. సంఖ్యను పెంచుకొనుట దాని మీద దృష్టి ఉంది. ఆదాయం పెంచుకొనుట దాని మీద ఉంది. ప్రజలను ఎట్లా ఆకర్షించాలి దాని మీద ఉంది. ఖండితమైన సువార్త చెప్తే ఎక్కువ మంది రారని సువార్తను కూడా తారుమారు చేసి శిలువ సువార్తను కాకుండా వేరే సువార్తను, అభివృద్ధి సువార్తను, శ్రేయస్సు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి రండి, మీకు ఆస్తి వస్తుంది, మీకు గర్భఫలం వస్తుంది, మీకు అంతస్తు వస్తుంది, మీ పిల్లలకి పెళ్ళైపోతాయి, మీ పిల్లలు అమెరికా వెళ్తారు, లేకపోతే యూరోప్ వెళ్తారు, లేకపోతే యూకే వెళ్తారు. సో ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది? పాప క్షమాపణ నిమిత్తం కాదు, నూతన జన్మ అనుభవం నిమిత్తం కాదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కాదు, ఈ లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి. ఎంతో విచారకరమైనటువంటి బ్రతుకులను బాగు చేయడం కాదు, భవనాలను కట్టి భవనాలను అలంకరించి ఇక్కడికి వస్తే మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, మిమ్మల్ని ఎవరు ఎలా ఉన్నావు అని అడగరు. ఎందుకంటే వాళ్ళంతా దర్శకులు, వచ్చి దర్శించి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఎవరితో కూడా బ్రదర్ మీరు బాగున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుకుంటున్నారా, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, ఒకరినొకరు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును పురికొల్పుకొనుట, అసలు దాని సమస్య లేదు అక్కడ, దాని ప్రస్తావనే ఉండటము లేదు. దీన్ని బట్టి లోకంలో ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ తీసి క్రైస్తవ సంఘాన్ని అవమానపరిచే విధంగా టచ్ అంటాడు ఒకడు, అంటాడు ఒకడు, ఇవన్నీ చూపించి క్రైస్తవులు అంటే వీళ్ళే అని లోకాన్ని కూడా క్రైస్తవ్యం మీద ఒక చులకన స్వభావం పెంచుకునేటట్లు తయారు చేస్తున్నారు. ఎంత విచారకరం. అందుకనే ఈరోజు సంఘమును గురించి ఆలోచిస్తున్న మనకు సరి అయిన వాక్యానుసారమైన ఆలోచన సరళి కలగాలి అని, మనకు కలిగిన దాన్ని ఇది వాక్యానుసారం కాబట్టి లోకమంతా ఇంకొకటి అనుకున్నా, మిగిలిన సంఘాలని ఏమనుకున్నా, మనం మాత్రం వాక్యానుసారంగా వెళదాం, ఆలోచిద్దాం, అలాగే జీవిస్తాం, అలాగే పనిచేద్దాం, అలాగే పరిచర్య చేద్దాం అనే మరొకసారి పునఃప్రతిష్ఠ మనల్ని మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఆశతో నేను ఒక సంఘమును గురించినటువంటి వివరణ అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంది, దాని మీద ధ్యానం చేయాలి అని ఆశిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. చాలా మంది నిపుణులు దీనిని ఏమంటారు అని అంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం అనే దానికంటే ఆత్మకార్యముల గ్రంథం అంటే బాగుంటుంది అన్నారు. ప్రభు కార్యముల గ్రంథం అంటే బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ప్రభు చెప్పారు, ఆత్మదేవుడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అన్నారు కదా. సో అది నెరవేరింది, అది ప్రభు కార్యం, అది పరిశుద్ధాత్మ కార్యం. అపోస్తలులను ప్రభు సాధనములుగా వాడుకున్నాడు అని చెబుతూ ఉంటారు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1-5 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగెరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి
వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుడు ఈ వాక్య సత్యాలను గ్రహించడానికి, వాటిని మన జీవితాలకు అన్వయింప చేసుకోవడానికి మనకు సహాయం చేయాలి అని మానవ బలహీనతలను ఓవర్ రూల్ చేసి తన వాక్యపు వెలుగును దేవుడు మనకు అనుగ్రహించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ అంతియోకయ సంఘాన్ని గురించి అధ్యయనం చేసిన తరువాత నేను పొందినటువంటి ఆ మేల్కొల్పు, ఆ సారాంశాన్ని ఒక టైటిల్ గా పెట్టాను. అంతియోకయలోని ఆది అన్యుల సంఘము, ఆదర్శ సంఘము. అంతియోకయలోని ఆది అన్యుల సంఘము, ఆదర్శ సంఘము. ఈ యొక్క సంఘము గురించినటువంటి వివరణ చాలా అద్భుతంగా ఉంది. యెరూషలేములో ఉన్న సంఘము ఒకటి, అది మొదటి సంఘం. దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం ఒకటే అప్పటి వరకు. అయితే దేవుని ఉద్దేశంలో ఆ స్థానిక సార్వత్రిక సంఘము నుంచి అనేక స్థానిక సంఘాలు రావాలి అని ఆ ఉద్దేశంతోనే మీరు యెరూషలేములో వేచి ఉండండి, ఆత్మదేవుడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు, అప్పుడు మీరు నా కొరకు యెరూషలేములో మీరు ఉన్న చోటే కాదు, దాని చుట్టూ ఉన్న యూదయ, దాని అవతల ఉన్న సమరయ, ఇంకా అవతల ఉన్న భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. నా సువార్తకు, నన్ను గురించిన సువార్తకు సాక్షులై ఉండాలి. ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను మీరు ప్రకటించినప్పుడు ఆ సత్యాన్ని విని సువార్త సత్యమును అనగా నన్ను గురించిన సత్యమును స్వీకరించిన వారు రక్షించబడతారు. రక్షించబడిన వారంతా ఎక్కడెక్కడ రక్షించబడ్డవారు అక్కడ సమావేశం అవుతారు. అలాంటి సమావేశములనే సంఘం అంటారు, సంఘములు అంటారు. అలా జరగాలి అనేది దేవుని ప్రణాళిక, ఏర్పాటు. అయితే అలాంటిది కొంతకాలం జరగలేదు. ఆది యెరూషలేము యూదుల సంఘము యెరూషలేము వరకు మాత్రమే పరిమితి అయి ఉండడం జరిగింది చాలా కాలం. సో అంతియోకయ సంఘముతో పోల్చినప్పుడు యెరూషలేము సంఘములో లేనిది ఒకటి అంతియోకయ సంఘములో ఉన్నది. ఆది సంఘం, స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం ఒకటిగా ఉన్న సంఘం, అపోస్తుల నాయకత్వంలో ఉన్న సంఘం, పరిచారకుల నాయకత్వంలో ఉన్న సంఘం, మొట్టమొదటిసారిగా ఆత్మను పొందిన సంఘం, ఆత్మ నింపుదల, ఆత్మ బాప్తిసం పొందిన సంఘం, అక్కడ లేనిది ఈ అన్యుల సంఘమైన అంతియోకయ సంఘములో ఉన్నది. ఈ సంఘమును గురించిన వివరణ ఇక్కడ మనం చూసినట్లయితే అంతియోకయలోనున్న సంఘములో 24, 25 మీరు చూడండి. ఏది 12వ అధ్యాయం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. అంతకు ముందు విషయాలు మీరు చదివితే అంతియోకయలో ఉన్నారు, వీళ్ళు సంఘములో నాయకులుగా ఉన్నారు. అయితే అక్కడ కరువు సంభవించింది. యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యుల కొరకు బలహీనతలో ఉన్న కరువులు కాటకమునకు గురైనటువంటి వాళ్లకు సహాయం అందించాలని ఈ అంతియోకయలో ఉన్న అన్యుల సంఘము భావించి కొంత మొత్తమును వసూలు చేసి దానిని నాయకులైన నమ్మయోగ్యమైన బర్నబా, పౌలులతో స్థానిక సంఘములోని కొంతమందితో యెరూషలేము సంఘానికి యూదయ ప్రాంతంలో ఉన్న వారికి అందించడానికి పంపించారు. వీరు వెళ్ళారు.
అక్కడ పరిచర్య ముగించుకున్నారు. తిరిగి వస్తూ వస్తూ జాన్ మార్క్ని తీసుకొని మరలా అంతియోకయకు వచ్చారు. సో వారు ఏ సంఘమునకు చెందిన వారో ఆ సంఘ రాయబారులుగా యెరూషలేము సంఘమునకు నాయకుల దగ్గరికి పంపించబడి తిరిగి ఆ సంఘమునకు వచ్చారు. ఆ నేపథ్యములో ఈ సంఘమును గురించిన వివరణ మనకు కనిపిస్తుంది. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా ఉన్నాడు. బర్నబా నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అంటే వాళ్ళ నాయకులలో అగ్రశ్రేణి నాయకుడు బర్నబానే అంతియోకయ సంఘములో. ఆ తరువాత నిగెర్ అనబడిన సుమియోను. ఈ బర్నబా అసలు పేరు మనకు తెలుసు కదా, యోసేపు. సో ఆ పేరును బట్టి యూదుడు, యూదా సంస్కృతి నుంచి వచ్చిన వాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత నిగెర్ అనబడిన సుమియోను. నిగెర్ అంటే నైగర్, బ్లాక్ మ్యాన్, అంటే ఆఫ్రికా తెగకు చెందినవాడు. ఆ తర్వాత కురేనీయుడైన అంటే కురేనీయు ప్రాంతము నుంచి వచ్చిన లూకియా 3వ వ్యక్తి. చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను 4. సౌలు 5. వీళ్లకు ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే వీళ్ళు ప్రవక్తలు మరియు బోధకులు. ప్రవక్తలు మరియు బోధకులు. వారు ఏం చేస్తున్నారు అనేది కూడా చక్కటి వివరణ ఉంది. ఆ సంఘ కార్యక్రమాలలో ప్రాముఖ్యమైనవి ఏమిటి, సంఘము ఎలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చింది, అలా చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆత్మదేవుని నడిపింపులో ఉన్నారు, ఆత్మదేవుడిచ్చిన నడిపింపుకు ఎలా విధేయత చూపించారు, అలా విధేయత చూపించడం వలన ఏం జరిగింది, ఈ వివరణ అంతా ఉంది. వాటిల్లోనికి వెళ్ళడానికి ముందు అసలు ఈ సంఘము ఎలా ఆరంభించబడింది, ఎలా ఉనికిలోనికి వచ్చింది, యెరూషలేములో ఉన్న ఆది స్థానిక సార్వత్రిక సంఘమైనటువంటి యెరూషలేములోని సంఘం అది యూదుల సంఘం. అది క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్ష పరిచర్య వలన ఏర్పడిన సంఘం. క్రీస్తు పిలుచుకున్న శిష్యులు, ఆ శిష్యులలో కొందరిని అపోస్తలులుగా నియమించినటువంటి వాళ్ళతో ఏర్పడింది. ఆ సంఘము ఏర్పడుటకు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య పునాది అయితే దాని సూపర్ స్ట్రక్చర్ ఆత్మశక్తి వలన జరిగింది. కుమారుడు ఆత్మతో తండ్రి పనిచేశారు. త్రియేక దేవుని కార్యం అది. సో అందుకని అపోస్తలుల కార్యములు అనే దానికంటే ఆత్మదేవుని కార్యములు అనొచ్చు. అయితే అంతియోకయలో ఉన్న సంఘం ఎలా ఏర్పడింది, అది ఫస్ట్ క్వశ్చన్. ఎలా స్థాపించబడింది? ఎప్పుడైనా స్థాపనను బట్టి, దాని పునాదిని బట్టి అది ఎలా ముందుకు సాగుతుంది, ఎలా కొనసాగుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. పునాది సరిగా ఉంటే పై కట్టడం కూడా బాగానే ఉంటుంది. పునాది సరిగా లేకపోతే పై కట్టడం నిలవదు. ఆల్రైట్. సో ఈ సంఘము ఎలా ప్రారంభించబడింది, ఎలా స్థాపించబడింది, దీని నేపథ్యం ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అని అంటే 11వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 19 నుంచి 26 వరకు చదవాలి. విన్నారు కదా, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు. జాగ్రత్తగా లాంగ్వేజ్ ని ఫాలో అవ్వండి. శ్రమ వచ్చింది, అది స్టెఫను హతసాక్షి అయిన తరువాత వచ్చింది.
ఆ శ్రమ వలన, ఆ పర్సిక్యూషన్ వలన చెదిరిపోయిన వారు, అది హైలైట్ చేయాలి, అండర్లైన్ చేయాలి. యూదులకు మాత్రమే, అంటే యూదుల సంఘమైన యెరూషలేము సంఘం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు యూదులకు మాత్రమే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఎవరికి సువార్తను ప్రకటించడం లేదు. అట్లీస్ట్ ప్రకటిస్తున్నారు, మంచిది, ప్రైజ్ బి టు ద లార్డ్. బట్ లిమిటెడ్ గా వాళ్ళ వారికి మాత్రమే, వాళ్ళ జాతి వారికి మాత్రమే, వారి స్థానిక సంఘములో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ప్రకటిస్తూ వెళ్ళారు. ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యోకయ ప్రదేశంలో సంచరించు. అది అంత్యోకయ చేరుకున్నారు. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండి. సో ఆ అంత్యోకయ చుట్టూ ఉన్నటువంటి కుప్రియ ప్రాంతానికి చెందిన వాళ్ళని కుప్రియులు అన్నారు. అలాగే కురేనీయులు అంటే కురేనీ ప్రాంతానికి చెందిన వారు కొందరు. వారు పెంతెకోస్తు టైంలో యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ ప్రభువుని తెలుసుకున్నారు. పేతురు, అపోస్తలులు కలిసి చేసిన, సంఘం వాళ్ళు కలిసి చేసిన పరిచర్యను బట్టి ఆ స్థానిక సంఘములో ఉన్నారు. అప్పటి వరకు స్టెఫను హతసాక్షి అయిన తర్వాత కలిగిన శ్రమను బట్టి చెదరగొట్టబడ్డారు. సో వాళ్ళలో ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంతియోకయకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి. సో అంతియోకయ వరకు కూడా వెళ్ళారు. ఆల్ రైట్. మీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు అది ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించేది. మొట్టమొదటిసారిగా యూదేతరులు, హెబ్రీయులు కాకుండా ఆ యూదులు మాట్లాడే హీబ్రూ, అరమియక్ భాషలు వాళ్ళతో పరిమితం కాకుండా గ్రీకు భాష మాట్లాడే వాళ్ళతో, అన్యులతో సువార్త పంచుకోవడం ప్రారంభమైంది. అది అంతియోకయలో జరుగుతున్నది. ఈ లోపల పేతురుని ప్రభు డీల్ చేసి కొర్నేలి ఇంటికి పంపిస్తారు. రైట్. సో అంతకుముందు ఫిలిప్పుని ప్రేరేపించి సమరయ ప్రాంతానికి పంపిస్తారు. కానీ అది ఏంటంటే ఒక్క వ్యక్తి అలా ప్రభు ఆత్మను నడిపించిన దాన్ని బట్టి, శక్తి ఇచ్చిన దాన్ని బట్టి చేయడం జరిగింది. కానీ అన్యుల మధ్య సువార్త ప్రకటించబడడం, ఒక సంఘం ఏర్పడటం, ఇదే మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించబడుతూ ఉంది అక్కడ. సో వారు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అప్పుడు ఏం జరిగింది? వారికి తోడైండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అది ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ ప్రాంతంలోనైనా సరే, ఎవరైనా సరే ఆత్మచేత నింపబడిన వారై క్రీస్తును గురించిన సువార్తను ప్రకటిస్తారో అక్కడ ప్రతి చోట ఇది జరుగుతుంది. నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారం, జీవము కలిగిన సంఘము ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉంటుంది. A living church is always a growing church. ఎదగడం లేదు అంటే దానిలో ఉన్న జీవము సరిగా ఉందా లేదా, జీవన క్రియలు సరిగా జరుగుతున్నాయా లేదా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. జీవించే ప్రతిదీ ఎదుగుతుంది. జీవము కలిగిన దేవుని సంఘం, మనలో చచ్చిన వారమై ఉండగా జీవమును కలిగించిన ఆత్మ ఉన్న సంఘము, విశ్వాసి ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. అది మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగింది? 22వ వచనం. వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని. అది ఎందుకంటే వీళ్ళు యెరూషలేము సంఘము నుంచి చెదరగొట్టబడి వచ్చారు. సో వారి నుంచి వెళ్ళిపోయిన వారు
అన్యుల మధ్య సువార్తను ప్రకటిస్తే అనేకులు ప్రభు తట్టు తిరిగారు. అక్కడ గొప్ప కార్యం జరుగుతుంది. ఇంతకు ముందు మనం చూడనిది ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళ ద్వారా జరుగుతుంది అనే వార్త విన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? బర్నబాను అంతియోకై వరకు పంపిరి. బర్నబానే ఎందుకు ఎంచుకున్నారో ఆలోచించాలి. అతడు వచ్చి చదవండి జోషువా. సంతోషించి, చూసారా లాంగ్వేజ్ ఎట్లుంది? లూకా గారు ఎలా వివరిస్తున్నారు? వాళ్ళు ఇలా ఇలా చేశారు, ఇంత గొప్పగా చేశారు, ఇంత మంచి టెక్నిక్స్ ఉపయోగించి చేశారు, ఇంత మెథడ్స్ ఉపయోగించి చేశారు, ఇలాంటి స్ట్రాటజీస్ ఉపయోగించి చేశారు అనడం వల్ల అది ప్రభు కృపా కార్యము అని వివరిస్తున్నాడు. ఏదైనా సరే మరణము తప్ప ఈ పతనమైన లోకములో ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే అది ప్రభు కృప వలనే సాధ్యం. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే మన పాపముతో మనము పనిచేసి మనము జీవించి సాధించుకున్న జీతం ఏమిటి అంటే మరణం. సో దేవుని దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సింది మాకు ఇవ్వండి అని అంటే ఏమి ఇవ్వాలైనా? మరణం ఇవ్వాలి. మరణం కాక మరి ఏది ఇచ్చినా అది కృప. మనం సాధించింది కాదు, మనం సంపాదించుకుంది కాదు. సో అందుకనే పౌలు భక్తుడు చాలా కాన్షియస్ గా నేను ఏమై ఉన్నానో ఏమి చేశానో అంతయు దేవుని కృప మాత్రమే. ఈ అవగాహన లేకపోతే భ్రష్టులం అయిపోతాం, యారగెంట్ పీపుల్ అయిపోతాం, యారగెంట్ గర్విష్ఠులం అయిపోతాం, అహం చేత నిండిపోయిన వాళ్ళం అవుతాం. ప్రభువుకి కాక మహిమ మన కోసం మనం మహిమను కోరుకునే వాళ్ళం అయిపోతాం, ఎత్తుక్కునే వాళ్ళం అయిపోతాం. అందుకని దేవుని కృపను చూచి, అంటే అక్కడ జరుగుతున్నదంతయు దేవుని కృప మీద ఆధారపడిన వాళ్ళ ద్వారా దేవుడు తన కృపను బయలుపరుస్తూ జరిగిస్తున్నాడు. అంతే. చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించాను. ఆ హెచ్చరించను అనే మాటను ఇంకొక విధంగా గ్రీకు మాటను తర్జుమా చేయాలంటే ప్రోత్సహించను. ఆయన హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు గనుక ఆయన పేరు యోసేపు అయినా బర్నబా అని పెట్టారు. బర్నబాస్ అంటే ఎంకరేజర్, ఎంకరేజర్, ఎగ్జార్టర్ అని అర్థం. ప్రోత్సహించువాడు, హెచ్చరించువాడు. 24 అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని శ్రేణికి చెందినవాడు అనే బిరుదు పొందాడు. సత్పురుషుడు. ఆయన అక్కడికి వెళ్ళడం చేత, స్థానిక సంఘముతో కలిసి ఉండడం చేత, వాళ్లను పురికొల్పడం చేత, వారిని ప్రోత్సహించడం చేత, వారిని హెచ్చరించడం చేత ఏం జరిగింది? బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అప్పుడు ఏం చేశారు ఈయన? 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. నేనున్నాను కదా, నాకు నంబర్ 1 పొజిషన్ ఉంది కదా, దాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. పౌలు లాంటివాడు వస్తే నా పొజిషన్కి ఏమన్నా దెబ్బ, నా స్థానాన్ని పౌలు తీసుకుంటాడేమో అనే భయం లేదు. ప్రభువుని ప్రేమించి, ప్రభువుని సంఘమును ప్రేమించి, నశించు వారిని ప్రేమించి, వాళ్ళ రక్షణ కొరకు బ్రతికే వాళ్ళు, పనిచేసే వాళ్ళు వాళ్ళ స్థానాన్ని గురించి, వాళ్ళ అధికారాన్ని గురించి, వాళ్ళ పొజిషన్ని గురించి అసలు ఆలోచించని వారిగా ఉంటారు. సో సౌలుని
వెతుక్కుంటూ తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి, అదండి కీ, పార్ట్నర్షిప్, కలిసి పనిచేయడం. ఎవరిది వాళ్ళే కాదు, ఎవరి మార్గం వాళ్ళే కాదు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కాదు. ఆ సంఘానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక విధి ఉంటుంది, విధానం ఉంటుంది. కలిసి పని చేయడం దేవుని చిత్తం. ఎందుకంటే సంఘమును క్రీస్తు శరీరము అని బైబిల్ వివరిస్తుంది. అది దైవ ప్రత్యక్షత. శరీరములో ప్రతి అవయవమునకు ఎలా ప్రత్యేకమైన పని ఉంటుందో, ఆ ప్రతి అవయవం తన పని నెరవేరుస్తూనే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందో, స్థానిక సంఘములో ప్రతి విశ్వాసికి ఒక పరిచర్య ఉంది, ఒక పని ఉంది. కనీసం ఒక్క ఆధ్యాత్మిక వరము, పరిచర్య వరము, కృపా వరము ఉంది. ఆ కృపావరమును, పరిచర్య వరమును, ఆత్మ వరమును సంఘ శ్రేయభివృద్ధి కొరకు వినియోగించాలి. కలిసి పని చేయాలి. చెయ్యి విడిపోయి నేను వీరుణ్ణి ధీరుణ్ణి అనుకుని ఏదో పని చేద్దాం అనుకుంటే ఏమవుద్ది? శరీరం నుంచి విడిపోయిన చెయ్యి బ్రతికుంటుందా, చస్తుందా? కన్ను, only when we are integrated, connected, the flow of power and wisdom from God flows into every part. అందరూ ఆరోగ్యకరంగా ఉంటేనే సంఘం మొత్తం ఆరోగ్యకరంగా ఉన్నట్లు. ప్రతి అవయవం పనిచేస్తూ ఉంటేనే ఆ శరీరం మొత్తం ఆరోగ్యకరంగా ఉన్నట్లు. సో వీళ్ళు నాయకులు కలిసి పని చేయడం చూస్తే సభ్యులు అలాగే నేర్చుకుంటారు, అలవరుచుకుంటారు, మాదిరిని అనుసరించి నడుచుకుంటారు. అలాంటి నాయకత్వం అక్కడ. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్యా బాత్ హై! ఈ అద్భుతమైనటువంటి ప్రారంభం, ఈ సంఘం ఆ స్థాయికి వెళ్ళడానికి దారి తీసింది. ఇక్కడ మనం 1-2 విషయాలు గమనించాలి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక అని ఉంది. ఈ విషయం మనకు 8వ అధ్యాయంలో ఉంది. 7వ అధ్యాయంలో స్టెఫను హతసాక్షి అవడం ఉంది. అది అయిన తర్వాత మహాహింస ప్రారంభమైంది సంఘానికి వ్యతిరేకంగా యెరూషలేములో. దాని గురించి 8:1 ఇలా అంటుంది: ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. చూసారా? అగ్రశ్రేణి నాయకులు మాత్రం ప్రభు నడిపింపును బట్టి, చిత్తాన్ని బట్టి ఆ మహాశ్రమ ఎక్కడ సంఘము మీద ప్రారంభమైందో, సంఘమునకు వ్యతిరేకంగా ప్రారంభమైందో వాళ్ళు అక్కడే ఉండాలని దేవుడు చెప్పాడు, ఉండిపోయారు. చెదిరిపోయింది ఎవరు? సాధారణమైన శిష్యులు, సాధారణమైన విశ్వాసులు. సో అంతియోకయలో ఉన్న ఆది అన్యుల మధ్య సంఘము ఒక ఉన్నతమైన సంఘము, ఒక ఆదర్శప్రాయమైన సంఘం అపోస్తలుల వలన ప్రారంభమైంది కాదు, నాయకుల వలన ప్రారంభమైనది కాదు. ఆత్మ కలిగిన, విశ్వాసము కలిగిన, రక్షింపబడి యెరూషలేము సంఘములో అనేక విషయములలో పాల్పంపులు పొందుతూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నటువంటి విశ్వాసులు, శిష్యులు, వారు చెదరగొట్టబడింది. సో వాళ్ళు చెదరగొట్టబడినప్పుడు ఏం జరిగింది? యెరూషలేముకు మాత్రమే పరిమితమై ఉన్న సువార్త ఇప్పుడు యెరూషలేము చుట్టూ ఉన్న యూదయాకు వెళ్ళింది. ఆ తరువాత సమరయాకు వెళ్ళింది. ఆ తరువాత బూదిగంతములది ఇక్కడ ఇంక ప్రస్తావనకి రాలేదు. ఓకే, అది మిగిలింది.
సో అట్లీస్ట్ 2 సర్కిల్స్ బయటికి వెళ్ళింది. 1వ అధ్యాయం 8లో ఏముంది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను చివరికి బుదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని చెప్పారు ప్రభు. అది ఈ మొదటి 7 అధ్యాయాల్లో ఈ మహాశ్రమ జరిగేంత వరకు జరగలేదు. అంటే ప్రభు చెప్పిన దాన్ని నెరవేర్చుటలో వారు ఫెయిల్ అయ్యారు. యెరూషలేముకు వరకు మాత్రమే పరిమితం అయిపోయారు. చాలా సంఘాలు అంతే అయిపోతున్నాయి ఈ ఆధునిక యుగంలో కూడా. ఏ సంఘము ఎక్కడున్నా వాళ్ళు ఉన్న చోట సాక్షులుగా ఉండాలి. ఆ ఉన్న చోటుకు చుట్టుప్రక్కల ఉండే ప్రదేశాలలో సాక్ష్యాన్ని స్థాపించాలి, నిలబెట్టాలి, సువార్తను అక్కడికి తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకొంచెం దూరం, ఇప్పుడు ఉదాహరణ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్లో 4500 నుంచి 5000 సంఘాలు ఉన్నాయి హైదరాబాద్ ట్విన్ సిటీస్లో. హైదరాబాద్ చుట్టూ ఎటు వెళ్ళినా 60 కిలోమీటర్లు వెళ్ళి చూస్తే కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో 2750 గ్రామాల్లో ఒక్క క్రైస్తవుడు కూడా లేని గ్రామాలు ఉన్నాయి. ఏం జరుగుతుంది అక్కడ? అంతా యెరూషలేమే. హైదరాబాద్ మహాపట్టణం. ఎందుకని? అక్కడైతే కానీ 4 పైసలు రాలవు. అక్కడైతే కానీ ఈజీగా అక్కడి నుంచి కొన్ని చేపల్ని, ఇక్కడ నుంచి కొన్ని, ఆ గంపలో నుంచి కొన్ని, ఈ గంపలో నుంచి కొన్ని దొంగిలించి మన గంపలో వేసుకొని సంఘం స్టార్ట్ చేయడం వీలవుతుంది. ఎంత దౌర్భాగ్యం! ఒకే వీధిలో 10 సంఘాలు ఉంటాయి, కానీ 60 మీటర్ల పరిధిలో ఒక్క క్రైస్తవుడు కూడా లేనటువంటి 2750 గ్రామాల్లో ఉన్న పరిస్థితి వీళ్ళకి కనపడదు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, 1:8 నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేసి కాలం గడుపుతూ ఉన్నారు. కాబట్టి స్టెఫను హతసాక్షి అయిన తరువాత మహాశ్రమను దేవుడు అనుమతించాడు. అట్లీస్ట్ ఆ విధంగానైనా యెరూషలేమును వదిలి దాని చుట్టూ ఉన్న యూదయ, దానికి అవతల ఉన్న సమరయ, ఆ ప్రాంతాలకు సువార్తను తీసుకొని వెళతారు అని. భారతదేశం పరిస్థితి కూడా నాకు అలాగే అనిపిస్తుంది. శ్రమ కలుగుతుంది, పెరుగుతుంది. దీన్ని మనం నెగిటివ్గా చూడక్కర్లేదు. ఆ రోజున మహాశ్రమ కలిగింది కాబట్టే యెరూషలేము గవిని దాటి యూదయకు వెళ్ళారు, సమరయకు వెళ్ళారు. ఆ సమరయ తరువాత బూదిగంతములకు వెళ్ళడం అంత్యోకయ సంఘము నుంచి ప్రారంభమైంది. సో 8:1 తరువాత 4:5 కూడా చదవండి. మరునాడు వారి అధికారులు, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నది. ప్రధాన యాజకుడైన అన్నయ్య కాదు అపోస్తల కార్యముల గ్రంథం 8:4-5. చూసారా? చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సో వాళ్ళు మహాశ్రమ కలిగింది అని యెరూషలేముల నుంచి యూదయ సమరయాలకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? భయంతో వెళ్ళారా? పిరికి పందలై వెళ్ళారా? ప్రాణ రక్షణ బ్రతికుంటే బలుసాకైనా దీన్ని బ్రతకొచ్చు అని వెళ్ళారా? కాదు. అలా వెళ్ళుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ జీవనోపాధి చూసుకొని సెటిల్ అయి ఉండేవాడు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఒక స్కాలర్ అంటారు, వేరెవర్ దే వెంట్ గాసిపింగ్ ద గాస్పెల్. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అతి ప్రాముఖ్యంగా ఎక్కువగా మాట్లాడింది సువార్తే. సో భయము వలన వెళ్ళిన వాళ్ళు అయితే
యెరూషలేములో ఆల్రెడీ మహాశ్రమ కలిగింది సువార్త వలనే, క్రీస్తు నామం వలనే. మళ్ళీ అదే నామంతో అదే సువార్తను ప్రకటిస్తే ఇక్కడ కూడా శ్రమ రావచ్చు. అయినా కానీ పర్వాలేదు, మనం బ్రతికేదే సాక్షులంగా ఉండడం కోసం. మనము సాక్షులంగా చేయబడ్డాం. సాక్షులంగా ఉంటూ పెదవులతో సాక్ష్యం చెప్తాం, ప్రవర్తనలో సాక్షులంగా జీవిస్తాం. ఆ అవగాహనతో చెదరగొట్టబడ్డారు కాబట్టి సువార్తను ప్రకటిస్తూ వెదజల్లుచు వెళ్ళారు. ఇంకా ముందుకి 5. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి, అది సో ఫిలిప్పు సమరయకు వెళ్ళాడు. సో వీళ్ళలో బర్నబా అంతియోకయకు వెళ్ళాడు. ఆ అంతియోకయకు వెళ్ళి తనతో తాను సంతృప్తి చెందక పౌలుని తీసుకొచ్చాడు. పౌలుతో కలిసి సంఘముతో కలిసి సంఘములో ఉండి సంఘం పరిచర్యగా వాళ్ళ పరిచర్యను చేశారు. అదండి అంతియోకయలోని ఆది అన్యుల సంఘం యొక్క ఆవిర్భావం, ప్రారంభం, స్థాపించబడటం సరి అయిన పునాదుల మీద ప్రారంభించబడింది. ఆ సంఘములో ఉన్న పెద్దలు ఎవరు? ఆ సంఘములో ఉన్న పరిచారకులు ఎవరు? ఆ సంఘములో ఉన్న నాయకులు ఎవరు? లేకపోతే సాధారణమైన భాషలో చెప్పాలంటే పాస్టర్స్ ఎవరు అని. ఈ మనం పెద్దలు అని ట్రాన్స్లేట్ చేసేదే పాస్టర్ అని కూడా ట్రాన్స్లేట్ చేయబడింది బైబిల్లో. సో మన అసెంబ్లీస్లో పాస్టర్ అంటే అంత ఇష్టం ఉండదు, కానీ బట్ పాస్టర్ అనే మాట బైబిల్లోనే ఉంది. కాపరి అనేది బైబిల్లోనే ఉంది. సో కాపరినే ఇంగ్లీష్లో షెపర్డ్, పాస్టర్ అని అంటారు. బట్ మనము సాధారణంగా పెద్దలు, పరిచారకులు అనే పదజాలంతో కంఫర్టబుల్గా ఉంటాం. బట్ రెండు ఒకటే. సో అక్కడ ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారండి? 1-2 వచనాల్లో చదివాం మనం. 1 బర్నబా. బర్నబాకి ఆ పేరు ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆయన అసలు పేరేంటి అనేది 4వ అధ్యాయం 35 నుంచి 37లో ఉంది. ఒక్కసారి చదువుదాం. ఉప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఉప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు. చూసారా? సో మంచి యూదా మత సాంప్రదాయము నుంచి, మంచి శాఖ నుంచి వచ్చిన వ్యక్తి. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అడ్డమించు బర్నబా అని పేరు పెట్టి, అది హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు. కింద మీకు ఫుట్ నోట్లో ఉంటుంది, ఉందా? ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టాడు. పేరు ఎట్లా పెడతారండి? వాడు బాగా మొండిగా ఉంటాడు అనుకోండి, అదేనండి ఆ సుధాకర్, మొండి సుధాకర్. అయితే మాకు మొండి కాదు, మొండి తోక. సో అలా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచించే మాట అది. ఆదరణ ఇచ్చే ఆత్మ, ప్రేరణ ఇచ్చే ఆత్మ కలిగిన వాడై ఆ ఆత్మకు లోనై జీవించడం వలన తను కూడా దేవుని వలె, ఆత్మ వలె ఆదరణ పుత్రుడయ్యాడు, హెచ్చరిక పుత్రుడయ్యాడు. మన సంగతి ఏంటి? మన స్థానిక సంఘాల్లో ఎవరినైనా పొరపాటున ఎప్పుడైనా హెచ్చరిస్తున్నామా? ఆదరిస్తున్నామా? ప్రేరేపిస్తున్నామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 చదివితే ఏముంది అక్కడ? కొందరు మానుకొనున్నట్లుగా మీరు కూడుకొనుట మానకండి, మరి ముఖ్యముగా ప్రభు రాకడ సమీపమై ఉన్నదని ఎరిగి. తర్వాత కూడుకొని వచ్చినప్పుడు ఏం జరగాలని ఉంది అక్కడ? మీరు ఒకరిని ఒకరు సత్కార్యములు చేయుటకును, ప్రేమ చూపుటకును పురికొల్పుకొనుడి. సంఘం చేరి వచ్చిన తర్వాత ఫార్మల్ గ్యాదరింగ్, ఆరాధన, ఆఫరింగ్స్, మెసేజ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సహవాస సమయంలో ఏం మాట్లాడుతున్నాం?
నేను నాకు తెలిసిన అనుభవంలో చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్నది ఏంటంటే, చాలా సంఘాల్లో లేడీస్ వాళ్ళ పట్టు చీరలను గురించి, బంగారు ఆభరణాలను గురించి మాట్లాడుకుంటారు. సిస్టర్, ఇది భలే ఉంది, ఎక్కడ కొన్నారు సిస్టర్, ఎంత అయింది సిస్టర్. బ్రదర్స్ ఏమో ఆ ప్లాట్ భలే మంచి కార్నర్ బిట్ బ్రదర్, మీరిప్పుడు 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే 1 సంవత్సరం కాదు 10 లక్షల వచ్చేస్తారు బ్రదర్. సరే, వాటిలో తప్పు లేదు, కానీ వాటికి మాత్రమే పరిమితం అయితే. అలా కాకుండా మీ ప్రార్థన జీవితం ఎలా ఉందన్నా, ఈ లాస్ట్ వీక్లో ఏమన్నా ఫాస్టింగ్ ప్రేయర్ ఏమన్నా చేశారా, పిల్లలని ఎట్లా పెంచుకోగలుగుతున్నారు ఈ భయంకరమైన రోజుల్లో. వాళ్ళు విపరీతంగా ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళ క్లాస్మేట్స్ యొక్క ప్రభావం వాళ్ళ మీద బాగా పడుతుంది. మరి వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్నారు, కోపమని భయమని కొడుతున్నా అని చెప్పాలి. కొంతమంది అదే చేస్తారు. అంతేగాని వాళ్ళని బుజ్జగించి ప్రక్కకి భుజం మీద వేసి ప్రక్కన కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి అర్థం చేయేటట్టు చెప్పడానికి టైం లేదు, పేషెన్స్ లేదు. సో ఇలాంటివి జరగాలి. బర్నబా అలాంటి వాడు. ఇంకా చదవండి ముందుకి. భూమి గలవాడయ్యుండి, సోమరిపోతు కాదు, పనిచేసిన వాడు, భూమి కలిగిన వాడు, ఆస్తి ఉంది. ఆస్తితో సమస్య కాదు, ఆస్తి మీద ప్రేమతో సమస్య. డబ్బు ఉండడం సమస్య కాదు, డబ్బును ప్రేమించడంతో సమస్య. ఈయన ఆస్తి ఉంది కానీ ఆస్తిని ప్రేమించని అసలైన సిసలైన క్రైస్తవుడు. అదండి. మరి మన సంగతి ఏంటి? అసలు పాయింట్ టు పాయింట్ మన జీవితానికి అప్లై చేసు. మరి ముఖ్యంగా మన తరంలో అది ఎక్కువ ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. క్రైస్తవ పరిచర్యలను కూడా చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా సంఘ చరిత్ర అంతటిలో నాశనం చేసిన 3 కారణాల్లో ఒకటి ఆస్తి, ధనం. రెండవది అధికారం. నేనే అంతా, నా స్థానంలో ఎవరు ఉండకూడదు, నా జీవితకాల పర్యంతం నేనే, ఇక నా తర్వాత మా కొడుకులు లేకపోతే భార్య. ఎంత విచారకరం. ఇలాంటివి బాగా ఎక్కువ ఉన్నాయి మన తరంలో. అఫ్కోర్స్ మనది బ్రదరన్ అసెంబ్లీ కాబట్టి అది జరగటానికి వీల్లేదు. బట్ మన చుట్టూ ఉన్న ప్రపంచం అలా ఉంది. ఏం చేశాడు? ఆ భూమిని నా తర్వాత నా పిల్లలకి ఉంచాలి అని విల్లు రాసేయలే. ఏం చేశాడు? చదవండి. అమ్మి అది ఎవరన్నా చెప్పారు ఆయనకి? అక్కడ దాఖలాలు లేవు. చర్చిలో ఈ బోధ ఏమన్నా చేశారా? అలాంటి ఆచూకీ లేదు. ఇది దేవుని కార్యం. సంఘములో పేదవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కరువు సంభవించింది. ఆ యూదయ ప్రాంతాల్లో మరి ఎక్కువగా కరువు ఉంది. అలాగే ఈ ప్రాంతంలో కూడా కరువు వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం యూదయ ప్రాంతంలోనే, యెరూషలేము సంఘములో ఉండగా జరిగిన సంగతి ఇది. సో తనకు ఆస్తి ఉన్నది. నాకు ఇంత ఆస్తి పెట్టుకొని, లేకపోతే ఇంత బ్యాంకు బ్యాలెన్స్ పెట్టుకొని నా తోటి సహోదరులు సహోదరులు వాళ్ళ పిల్లలతో సఫర్ అవడం మంచిదా? చేతికి గాయమైతే బాడీ మొత్తం ఫీల్ అవ్వదు? బైబిల్లో అదే కదా ఉంది. సో అలా శరీరము అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకొని ఇతరుల యొక్క ఆకలిని తన ఆకలిగా ఫీల్ అయ్యాడు, ఇతరుల యొక్క ఇబ్బందిని తన ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఆ ఇబ్బందిని కొంతవరకైనా నాకు వీలైనంత వరకు తీరుద్దాం అని తనకున్న ఆస్తిని అమ్మి వచ్చిన డబ్బుని
పేదలకు వారి వారి అవసరతల చొప్పున సహాయం చేయుటకు అపోస్తలుల పాదముల దగ్గర పెట్టెను. ఆయన సొంతంగా చేసి ప్రజల దృష్టిని అపోస్తలుల నాయకుల నుంచి తన వైపుకి తిప్పి మళ్లించుకున్నవాడు కాదు. వాళ్ళ నాయకత్వం కిందే చేసింది. ఇంకా 37 వరకు అయిపోయిందా? అయిపోయింది. 4వ అధ్యాయం చివర. 5వ అధ్యాయంలో ఏం జరిగింది మీకు తెలుసు కదా. ఈయనేమో అసలైన సిసలైన ఆత్మ ప్రేరేపణ వలన శుద్ధ హృదయంతో ప్రభు మహిమార్థం సంఘ శ్రేయభివృద్ధి కొరకు చేశాడు. మనం కూడా బర్నబా గారి లాంటి పేరు తెచ్చుకోవాలి అని పేరు మీద దృష్టిని పెట్టి, పలుకుబడి మీద దృష్టిని పెట్టి, ఒక జంట ఉన్నదాన్ని అమ్మారు, కానీ కొంత ఇంట్లో పెట్టుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి, అంతా ఇదేనా అంటే ఇదే సార్, దెబ్బకి ఎగిరిపడ్డాడు. సరే, ఆయన్ని పాతి పెట్టేశారు. ఈ లోపల అమ్మగారు వచ్చారు. అమ్మా, నీ భర్త అబద్ధం చెప్పడానికి ప్లాన్ వేసినప్పుడు నువ్వు అబద్ధం చెప్పొద్దు సుమా అని ఏమన్నా హెచ్చరిక చేసావా? చేయలేదు. నేను కూడా ఓకే అన్నా. ఆమె కూడా అక్కడే ఎగిరిపడ్డది. దేవుడు అలాంటి డిసిప్లినే మన దగ్గర కూడా పెడితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆది సంఘంలో అలాంటి వాటికి చోటు ఉండదు అని ప్రజలు గుర్తించాలి అని దేవుడు అంత కఠినంగా ఇమీడియట్గా రియాక్ట్ అవటం జరిగింది. ఆదరణ పుత్రులు, ఆదర్శ పుత్రులు, నిస్వార్థముతో ఆత్మ అధికారమునకు లోబడి జీవించే నాయకులు ఉండడం చేత ఆ సంఘం అంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళింది. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అన్నట్లు నాయకులని బట్టి వారి వెనుక నడిచే విశ్వాసులు ఉంటారండి చాలా ఎక్కువ సందర్భాల్లో. ఇంకొకటి 11:22-26 ఇందాక మనం చదివాం. అంతకు ముందు కూడా యెరూషలేము సంఘములో సహవాసం చేయడానికి పౌలు ప్రయత్నిస్తున్నాడు. కానీ యెరూషలేము సంఘం ఆయనను అంగీకరించడం లేదు. అప్పుడు బర్నబా గారు ఏం చేశారు? ఆయన నిజంగానే మారాడు. దమస్కు వెళ్తూ ఉన్నప్పుడు ఇలా జరిగింది, దాని తర్వాత ఇలా జరిగింది, దాని తర్వాత ఇలా జరిగింది. ఆల్రెడీ అక్కడ దమస్కు ప్రాంతంలో స్వార్థను ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నవాడు. ఇతను మనోడే. ఒకప్పుడు హంతకుడు, ఒకప్పుడు సంఘమును భయంకరంగా హింసకు గురి చేసిన వాడే, కానీ ఇప్పుడు మారాడు అని చెప్పి యెరూషలేము సంఘము మారిన సౌలును వారిలో ఒక విశ్వాసిగా స్వీకరించేటట్లు చేశాడు. ఆ తరువాత సౌలు మరలా కొంతకాలం బ్రేక్ తీసుకొని తన సొంత ప్రదేశానికి వెళ్ళాడు యెరూషలేము నుంచి. అక్కడ ఉండగా బర్నబాని అంతియోకయకి పంపించారు. మళ్ళీ అప్పటితో అయిపోయింది అని వదలకుండా మరలా సౌలుని ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి, హెచ్చరించడానికి వెళ్ళి కన్విన్స్ చేసి అంతియోకయకి తీసుకొచ్చి అతనితో కలిసి పని చేసిన వాడు. మనలో సీనియర్స్ అయిన వాళ్ళు స్త్రీలు స్త్రీల వైపు, పురుషులు పురుషుల వైపు, జూనియర్స్ని అలా చూడాలి, ఎంచుకోవాలి, వాళ్ళను పట్టుకోవాలి, వాళ్ళతో టైం గడపాలి, వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని ప్రోత్సాహపరచాలి, వాళ్ళకి ఊరటనివ్వాలి, వారికి ప్రేరేపణ ఇవ్వాలి. కలిపి మనతో పాటు ఏదైనా పరిచర్యకి వెళితే తీసుకువెళ్ళాలి. మేము సింగపూర్ పట్టణానికి ఒక సంఘము ఆహ్వానం మేరకు వెళ్ళాం. ఇంకా వేరే సంఘాలకు కూడా వెళ్ళాం. ఆ సంఘముతో 3-4 రోజులు పరిచర్య చేసి తిరిగి వచ్చాం లాస్ట్ ఇయర్. ఆ సంఘము కాపరి ఎవరంటే కంప్యూటర్ ఇంజనీర్ బట్ పాస్టర్. తన భుక్తి, తన కుటుంబం భుక్తి, తన పనితోనే పౌలు గారి లాగా టెంట్ మేకింగ్ చేస్తూ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘములో ఒక సభ్యునికి డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉండడం చేత 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఇక కిడ్నీ మార్పిడి తప్ప వేరే సొల్యూషన్ లేదు. ఈ డయాలసిస్ కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత అది పనిచేయదు.
ఆ పరిస్థితుల్లో ఈ పాస్టర్ గారి భార్యకు దేవుడు ఈ వాక్యాల ద్వారా మాట్లాడి, నీ తోటి సహోదరుడు, తమ్ముడు లాంటి వాడు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు, నీకు 2 ఆరోగ్యకరమైన కిడ్నీలు ఉన్నాయి, నువ్వు ఒకటి ఎందుకు ఇవ్వకూడదు? మీ సొంత తమ్ముడే కదా, ప్రభు రక్తంతో కడగబడిన వాడు కదా, రక్త సంబంధం కదా ఇది. ఆ లోక సంబంధమైన రక్త సంబంధం కంటే విలువైనది నిలిచేది కదా. ఆమె భ్రమపడుతున్నానేమో, పొరపాటున పడుతున్నానేమో, ప్రార్థన చేస్తే ఎంత చూసినా దేవుడు అదే చెప్తున్నాడు. తట్టుకోలేక భర్తకు చెప్పు. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు, ఇద్దరు కలిసి స్టడీ చేశారు వాక్యాన్ని. వాళ్ళిద్దరికీ కన్విక్షన్ వచ్చింది, ఇది నాయకులంగా మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, చేద్దాం అనుకున్నారు. మరి పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పారు, వాళ్ళతో కలిసి ప్రేయర్ చేశారు, వాళ్ళతో కలిసి వాక్యం చదివారు. వాళ్ళు కూడా ఇది క్రిస్టియానిటీ అంటే, ఇది చర్చ్ అంటే, ఇది శరీరం అంటే అనేది కన్విన్స్ అయ్యారు. చివరికి ఆ సిస్టర్ డొనేట్ చేస్తాను అని అతనికి చెప్పారు, అతని కుటుంబానికి చెప్పారు. ఈ డొనేట్ చేయాలి అని అంటే చాలా కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎందుకు డొనేట్ చేయాలనుకుంటున్నాం అంటే, ఇందులో డబ్బు ప్రమేయం ఏమన్నా ఉందా, రహస్యంగా డబ్బుల ట్రాన్సాక్షన్స్ ఏమన్నా చేతులు మారుతున్నాయి, ఇవన్నీ చూస్తారు. సో గవర్నమెంట్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు, ఇంటర్వ్యూ మొదలుపెట్టారు, కౌన్సిలింగ్ మొదలుపెట్టారు. ఆమె ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రకాలుగా అడిగినా ఒకటే కారణం, బైబిల్లో క్రైస్తవ సంఘం అంటే ఇలాంటి అవగాహన ఉంది, దాన్ని బట్టి మాత్రమే, ఇంకొక కారణం లేదు అని పదే 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 పదే. మరి మీ భర్త సంగతి భర్తను పిలిచారు, బిడ్డల సంగతి బిడ్డలను పిలిచారు. చాలా కాలం పట్టింది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి కిడ్నీ డొనేషన్ జరిగింది. ఆ అవతల వ్యక్తి, తన కుటుంబం క్షేమంగా ఉన్నారు. సింగపూర్ నుంచి వేరే దేశానికి కూడా వెళ్ళారు. ఈవిడ ఆరోగ్యకరంగా ఉన్నారు. సంఘం మొత్తానికి, ఇంకా అక్కడున్న క్రైస్తవులకు ఈ విషయం తెలిసిన వాళ్ళందరికీ పెద్ద సవాలు. రియల్ క్రిస్టియానిటీ అంటే ఇదండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఎలా? నేను మిమ్మును ప్రేమించినట్లుగా, నేను మీ పాదములను కడిగినట్లు మీరు ఒకరి పాదములు ఒకరు కడుగుకొనుడి. క్రీస్తు సంఘము కొరకు తన్ను తాను పూర్తిగా ఎలా సమర్పించుకున్నాడో మీరు ఒకరి కొరకు ఒకరు సమర్పించుకొని ప్రేమించుడి. భర్తలారా మీ భార్యలను అలా ప్రేమించండి. అదండి క్రైస్తవ్యం అంటే. అప్పుడు గాస్పెల్ మనం చెబితే వింటుంది లోకం, స్వీకరిస్తుంది లోకం, సీరియస్గా తీసుకుంటుంది. మనదంతా పై పై మాటలు. క్రియలకు వస్తే అంటారు కదా తెలుగు సామెత, మాటలు కోటలు దాటుతాయి, తెలీదా మీకు? మాటలు కోటలు దాటుతాయి, అడుగులు గడప దాటవంట. అడుగులు అంటే పని, గడప దాట. చాలా హై గ్రేడ్. బర్నబా 14వ అధ్యాయం 14వ వచనం చదివితే, అపోస్తలుడైన పౌలుతో పాటు బర్నబా కూడా అపోస్తలుడు అని ఉంది. అంటే సంఘం యొక్క అపోస్తలుడు అని చెప్పవచ్చు. 12 మందిలో లేడు, బట్ 12 మందితో ఉన్నాడు. ఆ సంఘము ఆయనకు మా రాయబారివి అని పంపించారు కదా యెరూషలేముకి. ఆ తర్వాత పౌలుతో మొదటి మిషనరీ జర్నీలో పంపించింది ఈయన్నే, ఈయనతో పాటు కొంతమందిని. సో సంఘము చేత పంపించబడిన అపోస్తలుడుగా కూడా పిలువబడ్డాడు. ఆయనతో పాటు కురేనీయుడైన లూకియా, తర్వాత మత్తయి 27:32లో సిమియోను సంగతి మీరు చూడొచ్చు. చతుర్భాధిపతి అయిన హేరోదుతో పాటు పెంచబడిన మనయేను, అంటే హేరోదు అంతిఫా కజిన్ అంటే ఇతను, అంటే చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళతో కలిసి పెరిగినటువంటి వాడు. సో అట్లా చాలా చక్కటి. తర్వాత నల్లవాడైన నిగరనబడిన సీమోను. ఈ విధంగా వెరైటీ, వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్,
వేరువేరు స్థితిగతుల నుంచి, వేరువేరు స్థాయిల నుంచి వచ్చారు. వాళ్ళ స్థాయితో వాళ్ళు పర్మిట్ అవ్వలేదు, అందరూ కలిసిపోయారు. ఈ రోజున దౌర్భాగ్యంగా కొంతమంది ఏ కులము నుంచి వస్తారో ఆ కులమునకు స్వస్తి చెప్పి క్రీస్తునంతు అంతా ఒకటే అని ప్రకటించాల్సింది పోయి ఆ కులం పేరు మీదనే, క్యాస్ట్ పేరు మీద చర్చిలు పెట్టడం ఎంత విచారకరం. ఇక్కడ అలా లేదు. యూదులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు సంఘమునందు స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని, గ్రీకు వాడని, హెబ్రీయుడని ఏ భేదము లేదు. మనము ఏక శరీరమై ఉన్నాము. అద్భుతం. ఈ విధంగా there is rich diversity, unity, harmony. మూడవ సంగతి ఏంటంటే సంఘములో పరిచర్యలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి జరిగాయి. అక్కడ జరిగినవి మనం ఆల్రెడీ చదివాం. సేవ, ఆరాధన నంబర్ 1. 2, ప్రవక్తలు ప్రవచించారు, బోధకులు బోధించారు వాక్యాన్ని. సంఘ స్థాపకులు కూడా ఆ సంఘములో మా పేర్లు గొప్పగా ఉండాలని లేదు, అసలు వాళ్ళ పేర్లు కూడా లేవు ఇక్కడ. మిషనరీలు, వేరే చోటికి పంపించబడిన వారు, ప్రార్థనాపరులు, ప్రార్థనా కూడికలు, ఉపవాసముండి ప్రార్థన చేయుచూ ఉండగా ఆత్మదేవుడు నేను ఒక క్రొత్త అధ్యాయాన్ని, సువార్తను క్రొత్త ప్రదేశాలకు తీసుకువెళ్ళే అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా, మొదటి మిషనరీ జర్నీలో పంపించబోతున్నా. ఇప్పటి వరకు యెరూషలేము నుంచి యూదయకు వచ్చింది, యూదయ నుంచి సమరయకు వచ్చింది, అంత్యోకయ వరకు వచ్చింది. కానీ బూదిగంతముల వరకు వెళ్లాల్సింది ఇంకా మిగిలి ఉంది. అన్యుల మధ్య స్థాపింపబడిన ఆది సంఘమైన ఈ అంత్యోకయ నుంచి బూదిగంతముల సువార్త ప్రారంభం కావాలి. చరిత్ర క్రొత్త అధ్యాయం లిఖించబడాలి. అది దేవుని చిత్తం. సో దానిలో ముఖ్యమైన పాత్ర ప్రార్థన, ఉపవాసం, ఆత్మదేవునికి విధేయులుగా ఉండడం, ఆత్మ స్వరాన్ని వాక్యము ద్వారా ఇంకొక రకంగా వినటం, ఆత్మ చెప్పింది చేయటం. సో ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా పరిచర్యకు మొదట పిలిచేది దేవుడు. పరిచర్యకు అనాయింట్ చేసేది ఆత్మదేవుడు. ఆ తర్వాతనే మనుషులు. సో అందుకనే పరిశుద్ధాత్ముడు చెప్పిన తర్వాత మరలా ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఇది నిజముగానే పరిశుద్ధాత్మ స్వరమే, వాక్యానుసారమే, ప్రభువు చెప్పిన ఆ అంతిమ ఆజ్ఞ ఉంది, గొప్ప ఆజ్ఞ ఉంది, మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్, దానిని అనుసరించే ఉంది. కాబట్టి మనం ఆత్మచేత నిర్ణయించబడిన, ఆత్మచేత అభిషేకించబడిన వీళ్లను మనము కూడా అభిషేకించి రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్, దక్షిణ హస్తము, సహవాసము దక్షిణ హస్తం ఇచ్చి ప్రార్థన చేసి పంపిద్దాము అని ఆత్మకు విధేయులై పంపించారు. అదే మొదటి మిషనరీ జర్నీ. అక్కడి నుంచే ఐరోపాకి సువార్త, చివరికి భారతదేశానికి 52 ADలో ఒక శిష్యుడు తోమా వచ్చాడు, హతసాక్షి అయ్యాడు. ఆ విధంగా ఆ బూదిగంతముల సువార్త జరిగింది. పరిశుద్ధాత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంఘము గుర్తించి పరిశుద్ధాత్మకు విధేయత చూపించి దేవుడు ప్రజలను దేని కొరకు పిలుచుకున్నారో దాని కొరకు సంఘం అభిషేకించి ఆదరించి ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి పంపించడం అక్కడ చూస్తున్నాం మనం. మరి నందికొట్కూరులో చాలా కాలంగా ఉన్నటువంటి ఈ అసెంబ్లీ నుంచి ఇలాంటిది ఏమన్నా జరుగుతుందా చూసుకోవాలి, జరిగేటట్లు చూసుకోవాలి. అది జరగటం లేదంటే కొన్నిసార్లు కారణం ఏంటంటే ప్రార్థన ఉంటుంది కానీ ఉపవాస ప్రార్థన ఉండదు. ఆ ప్రార్థన, ఉపవాస ప్రార్థన బూదిగంతముల సువార్తను గురించి ఉంటుందా? ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో సువార్త లేని గ్రామాలను గురించి ఉంటుందా? లేకపోతే ఈ పట్టణములోనే సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయా? లేకపోతే కేవలం మన సమస్యల గురించిన ప్రార్థనలేనా? మన పిల్లల సమస్యల గురించిన ప్రార్థనేనా? ఆరోగ్య సమస్యల గురించిన ప్రార్థనేనా? అపోస్తల కార్యముల గ్రంథములో 100 రిఫరెన్స్లు ఉన్నాయి ప్రార్థనకు, 50 రిఫరెన్స్ ఉన్నాయి ప్రార్థనకు.
వాటిలో 90% సువార్తను గురించిన ప్రార్థనలే. ఓన్లీ 10% వేరే విషయాలను గురించి ఉన్నాయి. శ్రమ కలిగినప్పుడు శ్రమను ఆపండి, తీసివేయండి అని ప్రార్థన చేయలేదు. శ్రమ ఉన్నప్పటికీ నీ ధైర్యముగా సువార్తను ప్రకటించే శక్తిని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేశాను. మనం ఏం ప్రార్థనలు చేస్తున్నాం? కుటుంబాలుగా, వ్యక్తులంగా, స్థానిక సంఘంగా ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సువార్తను కొత్త ప్రదేశాలకి, చేరని ప్రదేశాలకి, స్థానికంగా ఇంకా బయట దాని గురించి ఆలోచిస్తున్నామా, ధ్యానిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, ప్రభు సన్నిధిలో వేచి ఉంటున్నామా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామా? ఆదివారం ఆరాధనకి అందరూ వస్తారు. ప్రార్థన అంటే 100కి 10 మంది, ఉపవాస ప్రార్థన అంటే 100కి 2. అంటే మీది అట్లుందని నేను చెప్పడం లేదు, ఇప్పుడు సాధారణంగా జరుగుతున్న పరిస్థితిని చెప్తున్నాను నేను. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆ సంఘం యొక్క ప్రభావం ఏమిటి? వాళ్ళ గొప్పతనం ఏంటి? 10,000 మందిని గ్యాదర్ చేశారా? ఆ సీటింగ్ కెపాసిటీని బట్టి గర్వపడ్డారా? ఈ రోజున అందరూ మేము ఒక ఆరాధనలో 10,000 మందిని కూర్చోబెడుతున్నాం, గొప్పది మా సంఘం, మా సంఘాన్ని మించిన సంఘము లేదు. అది కాదు బైబిల్ చూసేది. సీటింగ్ కెపాసిటీ కాదు, సెండింగ్ కెపాసిటీ. ఎంతమందిని కూర్చోబెడుతున్నాం కాదు, ఎంతమందిని కూర్చోబెట్టి సంసిద్ధులను చేసి సాక్షులుగా బయటికి పంపుతున్నాం. అది సంఘం యొక్క గొప్పతనం. లేఖనాల ప్రకారం, ప్రభు ఆజ్ఞల ప్రకారం, అంత్యోకయ సంఘం మాదిరిని బట్టి. మొదటి మిషనరీ జర్నీ, పాల్, బర్నబాస్, జాన్ మార్క్, సో మెనీ అదర్స్. సువార్త క్రొత్త ప్రదేశములకు వెళ్ళింది. ఆ ప్రభు యొక్క అంతిమ ఆజ్ఞ, మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ వాళ్ళ మిషన్ అయింది. కానీ చాలా సంఘాలకి గ్రేట్ కమిషన్ ఒమిషన్ అయిపోయింది. అందుకే అసలు దాని గురించిన ప్రస్తావనే లేదు. కానీ వాళ్ళకు మాత్రం గ్రేట్ కమిషన్, అంతిమ ఆజ్ఞ, మహా ఆజ్ఞ వాళ్ళకు మిషన్ అయింది. సో 1వ మిషనరీ యాత్ర, 2వ మిషనరీ యాత్ర, 3వ మిషనరీ యాత్ర, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు వెళ్ళి వచ్చి సంఘానికి రిపోర్ట్ చేయడం, ఏమేమి జరిగిందో చెప్పడం, మళ్ళీ ఎక్కడెక్కడ విశ్వాసుల సమూహాలు ఏర్పడ్డాయో వాళ్ళ దగ్గరికి మరలా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించడం, బలపరచడం, స్థానిక సంఘాల్లో పెద్దలను నియమించడం, పరిచారకులను నియమించడం. ఆ విధంగా సువార్త వ్యాపకములో, సంఘ విస్తరణలో జరుగుతుంది. గ్రేట్ కమిషన్, గ్రేట్ ఒమిషన్గా మారినటువంటి ఈ టైంలో మనం ఇక్కడ గ్రేట్ కమిషన్ని మన మిషన్గా చేసుకోవాలి. అంత్యోకయ ఆది అన్యుల సంఘము వలె ఈనాడు సీటింగ్ కెపాసిటీని బట్టి అతిశయిస్తున్నారు. కానీ అంత్యోకయ సంఘం సీటింగ్ కెపాసిటీ గురించి ఇంతమంది సభ్యులు ఉన్నారు లేదు, మంత్లీ ఇన్కమ్ ఇంత లేదు, మిషన్ మీద దృష్టిని పెట్టారు. మనీ అదే వచ్చేసింది. కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పరిచర్యను పైసల సంపాదనకు వాడుకుంటున్నారు. అంతేగాని పరిచర్యను ముందు పెట్టి పైసల సంగతి దేవుడు చూసుకుంటాడు అని ఆది అన్యుల అంత్యోకయ సంఘం వలె ఉండడం లేదు. అంత్యోకయ సంఘము సపోర్టింగ్ సంఘం, సెండింగ్ సంఘం, బయటికి పంపించే సంఘం, సువార్త చేరని ప్రదేశాలకు సువార్తను చేర్చిన సంఘం, భూదిగంతముల వరకు సువార్త అనే ఆ భాగాన్ని కంకణం కట్టుకొని నెరవేర్చుటలో దేవునికి విధేయత చూపించిన సంఘం. మరి ఎఫ్రాతా, నందికొట్కూరులో కానీ ఈ క్రొత్త గ్రామంలో స్టార్ట్ అయింది. కానీ అలాగే ఉండాలి అనేది దేవుని చిత్తం, దేవుని కోరిక. అలా ఉండటానికి దేవుడు మనల్ని ప్రేరేపించుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఉత్తేజపరచాలని ఆశిస్తున్నాను. మన ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకు దేవుని ప్రతిస్పందన రావాలి అని అంటే కేవలం మన అవసరతల గురించే ప్రార్థన చేయకూడదు. సంఘం యొక్క విస్తరణ కొరకు, సువార్త యొక్క వ్యాపకం కొరకు, సంఘము లేని చోట, చీకటి ఉన్న చోట సువార్త వెలుగును తీసుకొని వెళ్ళే ఆ దర్శనంతో కూడా మనం పనిచేస్తే మన మధ్యలో కూడా ఆనాడు అంత్యోకయ సంఘములో, సంఘము ద్వారా జరిగినట్లు ఈ 21వ శతాబ్దంలో మన సంఘము ద్వారా కూడా జరగడానికి వీలుంది. ఎందుకంటే యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మహా ఆజ్ఞ
చరిత్ర నిలిచినంత కాలం క్రైస్తవులకు మిషన్ అయి ఉండాలి. కాబట్టి దేవుడు మనలను మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సవాలు చేస్తూ ఉన్నాడు. దానికి మన వ్యక్తులుగా, కుటుంబాలుగా, స్థానిక సంఘ కుటుంబంగా ప్రతిస్పందించబద్దులమై ఉన్నాం.